పెద్ద నోట్ల రద్దు జరిగి 500 రోజులైంది. కానీ కష్టాలు అలానే ఉన్నాయి. నోట్ల రద్దుతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు సరికదా, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నోట్ల రద్దుతో మేలు జరగకపోతే కాల్చి చంపండి అని మోదీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేసరికి ఏదో ప్రయోజనం ఉంటుందిలే అనుకున్నారు సామాన్యులు. కానీ చివరికి ఒరిగిందేంటి? 50 రోజులు కాదు, 500 రోజులైనా నగదు కష్టాలు తొలగిపోలేదు. ఇప్పటికీ ఏటీఎంలలో క్యాష్ దొరకట్లేదు. ఏపీ, తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ 8, 2016 రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం యావత్ భారతాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లను ఉన్నఫలంగా రద్దు చేయటం ఆ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కొత్త నోట్ల ముద్రణ, సరఫరా లేకుండానే అప్పటికప్పుడు తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 6 నెలల పాటు అష్ట కష్టాలు పడ్డారు. తమ కష్టార్జితం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గంటలు, రోజులు, వారాలు, నెలల తరబడి పడిగాపులు కాసిన క్యాష్ దొరకలేదు. నో క్యాష్, అవుట్ ఆఫ్ క్యాష్, నాట్ వర్కింగ్ ఇలాంటి బోర్డులే ఏటీఎంల దగ్గర దర్శనమిచ్చాయి. దాదాపు ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. క్రమేపీ కొత్త నోట్లు బ్యాంకులకు చేరినా 2000, 4000 డ్రా చేసుకోవటానికి 1,00,000 ఆధారాలు చూపించాల్సి వచ్చేది. కానీ అదే సమయంలో కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు బండిల్స్ బడాబాబుల తలుపు తట్టేవి. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు నగదు కొరతపై మరింత మండిపడ్డాయి. దీంతో భారత ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. 50 రోజులు సమయం ఇవ్వండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నోట్ల రద్దు తాలూకా ఫలితం కనిపించకపోతే నన్ను కాల్చండి అంటూ భావోద్వేగ ప్రకటనలు చేశారు. బర్న్డ్ మీ అలైవ్ అని మోదీ అనేసరికి ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆశించారు సామాన్యులు. ఎన్నికలకు ముందు విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ నోట్ల రద్దు సందర్భంలోనూ బ్లాక్ మనీని వెలికి తీస్తాను అనేసరికి ఒక్కో జన్ధన్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమైపోతాయనుకుని ఆశించారు. కానీ 1500 రూపాయలు కూడా జమ కాలేదు. పైపెచ్చు తోపులాటలు, తొక్కిసలాటలు, అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. నోట్ల రద్దు నిర్ణయానికి ముందు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉంది. ప్రపంచ అగ్రదేశాలకు దీటుగా జీడీపీ వృద్ధి రేటులో పోటీ పడుతోంది. కానీ నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. పైగా బ్లాక్ మనీ వెలికితీత, ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మందిని తేవటం, డిజిటలైజేషన్ లావాదేవీల పెంపు, తీవ్రవాదులకు నిధుల కట్టడి ఇలా 4 లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేసింది కేంద్రం. కానీ వీటిలో ఏ ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. బ్లాక్ నోట్లన్నీ బ్యాంకులకు చేరాయి. కమిషన్ ముట్ట చెప్పడంతో కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ మనీగా చలామణిలోకి వచ్చేసింది. పైగా కొత్త నోట్ల ముద్రణ, రవాణా, ఏటీఎంల మార్పిడికైన ఖర్చు 30,000 కోట్ల రూపాయలు. దీనికి తోడు ప్రచారానికైన ఖర్చు 10,000 కోట్ల రూపాయలు. నోట్ల రద్దుతో ఆర్బీఐకి ఖర్చు పెరిగింది కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చే డివిడెంట్లో 35,221 కోట్ల రూపాయల కోత విధించింది. అన్నిటికీ మించి జీడీపీ 1.5% క్షీణతతో 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ట్యాక్స్ పరిధిలోకి కొత్తగా వచ్చిన వారితో జమయ్యింది కూడా కేవలం 10,000 కోట్లే. తెలుపైన నల్లధనానికి చెల్లిస్తున్న వడ్డీతో పోలిస్తే ఇది ఏ పార్టీ అనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. డిజిటలైజేషన్ విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏది గీకినా బాదుడే బాదుడు. 500 రోజులైనా నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఫలితంగా చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతులు పెరిగాయి. గ్రామీణ భారత్లో చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని రంగాలు పూర్తిగా కుదేలైపోయాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. బ్యాంకులను, ఖాతాదారులను కరెన్సీ కష్టాలు వేధిస్తూనే ఉన్నాయి. మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తీవ్రంగా తప్పుపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని ప్రపంచ ఆర్థిక సంస్థలు రేటింగ్ ఇచ్చాయి. వృద్ధి రేటు తగ్గించి చూపడంతో పెట్టుబడులు తగ్గాయి. నిరుద్యోగం పెరిగింది. అయినా సరే మోదీతో సహా బీజేపీ పెద్దలు తమ వాదనను సమర్థించుకుంటూనే ఉన్నారు.